ఉందా బయట? శ్రేష్టమైన దేవుని మాటలతో దేవుని ఆరాధన చేయడానికి దేవుడు కృపనిచ్చారు. ఒక్కొక్కసారి మన పాటలే ఒక సందేశం అవుతాయి, మన సాక్ష్యమే ఒక సందేశం అవుతుంది. సాక్ష్యాల ద్వారా దేవుని యొక్క కార్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. ఆరాధన వాక్యంలో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, పౌలు యొక్క ఆయన ప్లాన్స్ చెప్తా ఉన్నారు కదా. నాకు భయం వేసింది కింద కూర్చున్న నాకు ఒకటే మెసేజ్ ఉంది ప్రభువా, ఎందుకంటే ఆయన ఒక మాట బర్డెన్ బికేమ్ ఏ బ్లెస్సింగ్ అన్నాడు. ఆయన ప్లాన్ ఏ, ప్లాన్ బి అన్నాడు, కానీ నా దగ్గర ఏ ప్లాన్ లేదు ప్రభువా, ఒక మెసేజే ఉంది. మెసేజ్ 1, మెసేజ్ 2 లేదు నా దగ్గర, ఒక మెసేజే ఉంది. నా మెసేజ్లోకి ఆయన జరపడకుండా సహాయం చేయండి అని ఎందుకు కూర్చుని ప్రభుని అడిగాను. ప్రభు సహాయం చేశారు. ఆనాడు పౌలుకి సహాయం చేశారు ప్రణాళికలో, ప్రభు నాకు కూడా సహాయం చేశారు. కొన్ని మాటల్ని క్లుప్తంగా మీతో పంచుకోవడానికి మనకందరికీ తెలిసినటువంటి మాటలే మరి ప్రయత్నం చేస్తాను. నిజంగా మరి చల్లబడింది అనుకుంటున్నాం, కానీ చాలా భయంకరమైనటువంటి ఎండలు మనం మళ్ళా అనుభవిస్తూ ఉన్నాం. మరి మణుగూరులో అది నాన్న ఎజ్రా గ్రంథాల గురించి చెప్తున్నప్పుడు చాలా వేడి అక్కడ అనుభవించడం జరిగింది. అక్కడ రేకుల షెడ్ మాత్రమే, దాని తోడు అది నాన్న ప్రారంభంలో పవర్ కూడా లేకపోవడాన్ని బట్టి చాలా ఇబ్బందిని ఎదుర్కోవడం జరిగింది. మరి అక్కడున్న పరిస్థితుల్ని ఆలోచించి ఇన్వర్టర్ పెట్టడం చాలా ప్రాముఖ్యం, చాలా అవసరత అని ఆలోచించాం. అయితే మరి నిన్న దినాన్న వాటన్నిటిని ఆలోచించినప్పుడు మొట్టమొదట ప్రాముఖ్యంగా అవసరమైనటువంటి ఆ ఫ్యాన్స్ అవి రన్ అవ్వడానికి చిన్న జనరేటర్ తీసుకోవడం జరిగింది. ఇది 32,000 చిల్లర అయ్యింది. పిల్లరా, మరి ఎవరికి ఒకవేళ దేవుడు ప్రేరేపించినట్లయితే మీ యొక్క సహాయాన్ని అందించి దేవుని పరిచర్యలో పాలుభాగస్తులు కావాలని మనం చేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 39వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. పిల్లరా, ఆ మాటను మనం గమనించినట్లయితే మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. పిల్లరా, 35వ వచనం ఆ రెండవ మాటలో, 35వ వచనం రెండవ మాటలో ఏమనుంది? పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు అవే. మాటలు చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది? గాయం చేసేది ఆయనేనట, గాయం కట్టేది ఆయనేనట. మృతి చెందించడం, బ్రతికించడం, ఇలా ఇవే మాటలు. మరి అన్న కూడా తన యొక్క ఆ మందిరానికి వెళ్ళి సమూయేలుని అప్పగించిన తరువాత ఇటువంటి మాటలు ఆ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటల్ని తను పలకడాన్ని మనం చూస్తాం. 4వ వచనం నుంచి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రఖ్యాతి నొందిన వినుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. ప్రఖ్యాతి నొందిన వారు పడిపోతారు అన్న మాట. తొట్టిల్లిన వారు బలము ధరిస్తారు. 5వ వచనంలో తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి వెళతారు. అప్పుడు తృప్తిగా ఉన్నారు కానీ కూలికి పోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు, వీరేమో తృప్తిగా ఉంటారు అని. గొడ్రాలు గొప్పదవుతాది. 6వ వచనంలో జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. 7వ వచనంలో దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని కలుగు చేయువాడు, కృంగ చేయువాడు
లేవనెత్తువాడు, కృంగ చేయువాడు, లేవనెత్తువాడు, దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టడానికి, మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింపజేయడానికి వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. దరిద్రులను దొరలుగా చేసేవాడు, దొరలుగా కూర్చుండబెట్టేవాడు, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు, లేమి గల వారిని లేవనెత్తువాడు. ఈ మాటల్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు ఇటువంటి కార్యాలు చేయువాడు. పిల్లరా, ఎందుకు ఇటువంటి కార్యాలు, ఆ కార్యాల వెనకాల ఆయన ఏమై ఉన్నాడు అనేది ఒక్క గుణాన్ని, ఆయన గుణలక్షణాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. గాయం చేయడం, స్వస్థపరచడం, కృంగ చేయడం, లేవనెత్తడం. ఇలాంటి మాటలు మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది మొట్టమొదట ప్రాముఖ్యంగా గాడ్ ఈజ్ సోవరియన్. దేవుడు సార్వభౌముడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటది, ఆయన తన చిత్తానుసారముగా సమస్తమును జరిగించుచున్నాడు. దేవుడు సార్వభౌముడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అని. అంత మాత్రాన అన్యాయం చేసేటువంటి దేవుడు కాడు. సార్వభౌముడు, ఆయన చిత్తములో సమస్తమును జరిగించుచున్నటువంటి దేవుడు. కొన్ని వ్యతిరేక పదాలుగా కనబడుతున్నటువంటి కార్యాలను జరిగించేటువంటి దేవుడు ఆయన అన్యాయస్తుడు కాడు. ఈ పిల్లల సార్వభౌముడు అని ప్రేమ కలిగిన దేవుడు, న్యాయం కలిగిన దేవుడు, నీతి కలిగిన దేవుడు మనం నమ్ముకున్నాం. ఆయన ప్రేమను బట్టో, ఆయన యొక్క కార్యాన్ని బట్టో. అయితే ఆయన సార్వభౌముడు అని మనం అంగీకరించగలిగినప్పుడు, ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన జీవిత పరిస్థితులన్నిటిలోనూ ఆయన కార్యాన్ని మనము చూడగలుగుతాం. ఈ గుణం దగ్గరనే భక్తులైనా వ్యక్తులైనా రెండుగా చీలిపోయే ప్రమాదం మనకి కనబడుతుంది. దేవుని సార్వభౌమాధికారం అర్థమైతే ఆనందిస్తాం, అంతే కదా. ఆయన ప్రభువు, ఆయన దేవుడు అని నువ్వు అంగీకరిస్తే బౌడౌన్, నీ ఇష్టం ప్రభువా అన్న మాట మన నోట రాగలుగుతుంది. అది కష్టమైన, నష్టమైన, సంతోషమైన దేవునికి ఆశాంతం అప్పగించుకోగలుగుతాం. ఆయన సార్వభౌముడు అనేది అర్థమైతే దేవుని పాదాల దగ్గర ప్రణమిలుతాం. ఆయన నా జీవితం మీద లేక పరిస్థితులన్నిటి మీద అధికారం కలిగి ఉన్న దేవుడు అని. అంత మాత్రమే కాదు, ఆయన్ని ఆరాధించగలుగుతాం. ఆయన గురించి ఏ చెడును మాట్లాడడానికి సాహసించం. పిల్లగా, ఆయన సార్వభౌముడు అని మనకు అర్థమైతే కృతజ్ఞత కలిగి ఉంటాం, లేని పక్షాన కఠినమవుతాం. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుని యొక్క కార్యాలను బట్టి కఠినులైన వారు, కానీ కృతజ్ఞతలు ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే కృతజ్ఞత కలిగి ఉంటాం. అలాంటి అప్పుడు ఆయన కృపను అనుభవిస్తాం. కోపానికి బదులు ఆయన కృపను మన జీవితాల్లో అనుభవిస్తాం. గాయము చేయువాడు, గాయమును కట్టువాడు. ఇవి దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో మన జీవితాల్లో కలిగేటువంటివి. ఇది మొదటి కారణం. ఆ మాటలు, ఆ వ్యత్యాసాల దగ్గర కనిపించేది. రెండోది, అటువంటి కార్యాలు మన జీవితంలో జరగడానికి మరొక కారణం ఏంటంటే దేవుని న్యాయము, దేవుని ప్రేమ, ఈ రెండు ఉంటాయి. గాయమవడం దేవుని న్యాయం, మరలా బాగు చేయబడడం దేవుని ప్రేమ. ఎందుకు గాయమవడం? మన తప్పిదాలను బట్టి. కట్టబడడం దేవుని యొక్క ప్రేమను బట్టి. గాయము చేయువాడు ఆయనే, గాయము మాన్పువాడును ఆయనే. ఇది రెండవ విషయం. ఆ మాటల దగ్గర మనం అర్థం చేసుకోవాలి. కృంగ చేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. న్యాయము, ప్రేమ, ఈ రెండు వ్యత్యాసాలుగా ఉంటాయి, రెండు భిన్నంగా ఉంటాయి. ఈ రెండు కూడా ఆ యొక్క మాటలో మనకి
కనబడతాయి. వీళ్ళరా క్రమశిక్షణ కనికరం అన్నమాట. క్రమశిక్షణ కనికరం. కొన్ని మార్లు దేవుడు అంటే మనకు అర్థం కావాలంటే ఆ మాట సామెతల గ్రంథానికి వెళ్ళాలి. స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అది స్నేహితుడు మేలు కోరి గాయము చేయు. డాక్టర్ గారు ఎందుకు గాయం చేస్తాడు? మళ్ళీ ఆల్రెడీ గాయం అంటే ఉన్న గాయము మానపడాలి. ఆయన చేసే గాయం కంటే అత్యంత ప్రమాదకరమైనది మనలో ఉంది. అది మానాలి, అది బాగు కావాలి. కాబట్టి ఆయన చేతులు కొన్ని మార్లు మనకి గాయాన్ని చేస్తాయి. అది అనారోగ్యమే కానివ్వండి, ఆర్థికపరమైన పరిస్థితులే కానివ్వండి, కుటుంబపరమైనటువంటి స్థితిగతులే కానివ్వండి, ఆయన చేతులు గాయం చేశాయి అంటే ఒకసారి క్రమశిక్షణ కార్యం కావచ్చు. గాయమును మార్పువాడు ఆయనే. ప్రేమ కలిగిన ఆయన చెయ్యి మరలా ఆ గాయం దగ్గర ఉంటది అన్న సత్యం. మనం ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట చదువుకున్నాం కదా. ఆ మాట వెనకాల లేక ఆ కాంటెక్స్ట్ ఏంటంటే, వారు ప్రభువుకి దూరం అయిపోయేటువంటి పరిస్థితుల దగ్గర నేను ఆ కార్యాన్ని చేస్తాను అని చెప్పడం. సో దేవుడు సార్వభౌముడు, ఇది మొదటిది మనం అంగీకరించాలి. రెండవది ఆయన న్యాయము, ఆయన ప్రేమ. మూడవది మనం గమనిస్తే పిల్లరా దేవుని ప్రేమ ప్రణాళిక. వీటి వెనకాల కొంతమంది భక్తుల జీవితాల్లో ఆయన యొక్క ప్రణాళికలో కూడా గాయపరచబడడం, ఆయన ప్రేమను ప్రదర్శించడము జరిగింది. మూడంతల కారణాలని ఆ మాటల దగ్గర ప్రభువుని మనం చూడగలుగుతాం. దేవుడు సార్వభౌముడని, ఎలాంటి గాయాలలో ఉన్న అశాంతం ఆయనకు అప్పగించుకోవడమే. ఇందాక తల్లి ఆరాధనలో ప్రార్థన చేసింది కదా, మమ్మల్ని దాటిపోవద్దయ్యా, మమ్మల్ని దాటిపో. ఏవేవో కారణాలు అవన్నీ మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ శాంతం ప్రభువునకు అప్పగించుకోవడం. నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు తప్ప. కఠినపరుచుకోవద్దు. గాయాల దగ్గర, గాయమవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రయాణిస్తున్న దగ్గర కఠినపరుచుకోవద్దు. కఠినపరుచుకుంటే మరింత ఆయన కోపాన్ని మనం పొందుకుంటాం. కృతజ్ఞతలు అవుదాం, ఆయనకు అప్పగించుకుందాం, ఆరాధిద్దాం, ఆయన బట్టి ఆనందిద్దాం. ఆయన కృపా కనికరాలు మన జీవితాల్లో అనుమతించబడతాయి. మూడవదిగా ఆ గాయం వెనకాల నీ జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక ఉంది. ఆయన ప్రేమ కలిగిన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చడానికి నిన్ను ఆ గాయాల గుండా నడిపిస్తున్నాడన్న సత్యాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇది 3 విషయాలు. ఇలాగా ప్రయాణించిన వారిని 5గురిని చూపించాలనుకుంటూ ఉన్నాను. 5 వ్యక్తుల్ని మీతో పంచుకుంటాను. క్లుప్తంగానే మనకందరికీ తెలిసిన విషయాలే కాబట్టి నేను ఆ 5గురిని చూపిస్తాను. ఆ 5 జీవితాల్లో వచ్చి కొన్ని విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయం 17వ వచనం. లేయా జబ్బు కండ్లు కలది. ఆమె పుట్టుకతోనే జబ్బు కండ్లుగా పుట్టింది. నీ జీవితంలో కొన్ని లోపాలతో నువ్వు పుట్టుండొచ్చు. మేబీ అవి ఫిజికల్గా కొన్ని సరైన రీతిలో ఉండకపోవచ్చు. అక్కడే ఉంటుంది తర్వాత మాట. రాహేలు రూపవతి. ఏంటి న్యాయం? ఒకవేళ ఇక్కడ నువ్వు దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోతే, దేవుణ్ణి ప్రశ్నిస్తే మన జీవితంలో వేరొక అర్థాలు జరుగుతాయి. కానీ ప్రభువు నీ చిత్తం నాయన. అందుకనే ఆ మాటలు ఎందుకు చదువుకున్నామంటే, జీవ మరణాలు ఆయన వశం. మరణింప చేయగలడు, జీవింప చేయగలడు. ఇప్పుడు మరణింప చేయగలడు అధికారం ఆయనకు ఉంది. మనల్ని మరణింప చేస్తాడు. అప్పుడు ఏమడుగుతాం? ప్రభా ఏదోలాగా బ్రతికించుచా, అట్లీస్ట్ దాసుడుగానైనా బ్రతుకుతాను. అది నాకెందుకు ధనవంతుడిగా చేయలేదు, నన్నెందుకు సౌందర్యవంతిగా చేయలేదు అని. దేవుని సార్వభౌమాధికారం ఏంటంటే, నా జీవం కూడా ఆయన ఆధీనంలో ఉంది అన్న సత్యం మనం అంగీకరించగలిగితే మనం ఉన్న స్థితిని అంగీకరిస్తాం. ఉన్న స్థితిని బట్టి కూడా ప్రభువునకు వందనాలు చెల్లిస్తాం. లేయా జబ్బు కళ్ళతో పుట్టింది కనుకనే తన కళ్ళు దేవుని వైపుకు త్రిప్పగలిగింది. పిల్లరా,
నీ జీవితంలో ఉన్న ఆ గాయం వెనకాల దేవుడు నిన్ను అశాంతం ఆయన వైపుకు త్రిప్పుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. చూడండి 29వ అధ్యాయంలో 30వ వచనం, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి, ఆ మాట చూడాలి, లేయా కంటే బహుగా ప్రేమించబడడం, నీకంటే వేరొకడు బహుగా ప్రేమించబడడం. 30వ వచనంలో 31వ వచనంలో లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. జబ్బు కళ్ళు కలిగినదే కానీ ప్రభువు చూపులు మాత్రం ఆమె మీద ఉన్నాయి. ఆయన చేతులే కదా గాయం చేశాయి, ఆయన చేతులే కదా ఆమెను జబ్బు కండ్లుగా చేశాయి. జబ్బు కండ్లు కలిగినగా ఉన్న లేయాను తండ్రి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదేమో అనిపిస్తుంది. కట్టుకున్న భర్త కూడా ఈమె వల్లనే నేను మోసపోయాను అనుకున్నాడు. లేయా కంటే ఎక్కువగా ప్రేమించాడు రాహేలుని. కానీ దేవుడు చూచి అంతకంటే ఉన్నతమైన కార్యం ఆమె ప్రభువుని చూచింది. ఆ ఇంట్లో ఆ ఇల్లంతటిలో ప్రభువుని ఉన్నతంగా చూచింది లేయా. కారణం ఆమెకు కలిగిన గాయం. పిల్లరా, ప్రభువుని చూచింది, ప్రభు ద్వారా కార్యాలు పొందుకుంది. ఎంతమంది పిల్లలు ప్రభువు ఆమెకు ఇస్తూ వచ్చారో, అనుగ్రహిస్తూ వచ్చారో మెట్టుకు 30వ అధ్యాయంలో యాకోబుకి అర్థమవుతుంది. రాహేలు వెళ్ళి గొడవ చేస్తుంది, నాకు పిల్లల్ని ఇవ్వా అని. యాకోబు అంటాడు, నీకు పిల్లల్ని ఇచ్చే దేవుడికి ప్రతిగా నేనున్నానా అంటే ఆమెకు దేవుడే సహాయం చేస్తున్నాడు, లేయాకు దేవుడే సహాయం చేస్తున్నాడన్న సంగతి యాకోబుకు అర్థమైంది, రాహేలుకు అర్థమయ్యింది. ఏమనంటే 30వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, దేవుని కృప విషయమైన అక్కతో పోరాడాను అంటే మన అక్క ఎడల దేవుని కృప ఉన్నది అన్న సంగతి రాహేలుకు అర్థమైంది. అంత మాత్రమేనా అంటే పిల్లరా 17వ వచనం చూడండి, 30వ అధ్యాయం. దేవుడు లేయా మనవి వినెను. గాయంతో ఉన్న ఆమె అప్పటికే మరలా గర్భం పూడ్చబడి ఉంది, గర్భం కానుక ఆగిపోయింది. కానీ ఆమె మనవి విని దేవుడు మరలా ఆమె గర్భాన్ని తెరిచాడు. గాయమైంది కదా లేయాకి, గాయంతో పుట్టింది కదా, దేవుడే గాయం చేశాడు కదా. కానీ ఆ గాయాన్ని ఎంత ఉన్నతంగా మార్చాడో, ఎంత ఉన్నతంగా ఆమె జీవితంలో స్వస్థతను అనుగ్రహించాడో. పిల్లరా, లేవి ఆమె గర్భంలో నుంచి దేవుడు వచ్చేటట్లుగా చేశాడు. ప్రతి ఇశ్రాయేలీయుడు దేవుని గురించి తెలుసుకోవాలన్నా, దేవుని మందిరానికి వెళ్ళాలన్నా లేవి దగ్గరికే వెళ్ళాలి. ఎంతగా గాయాన్ని మార్చాడు ఆయన. అంత మాత్రమేనా, ప్రపంచానికి మానవాళికి రక్షణ అందించే యేసు ప్రభువారు ఎంచుకున్న యూదా గోత్రం, ఆ యూదా కూడా లేయా గర్భంలో నుంచే రావడానికి దేవుడు కారకుడయ్యాడు. దేవుని గాయం మార్పు మన జీవితాల్లో ఎంత ఉన్నతంగా ఉంటుందో, గాయమైన నీవు ఆ శాంతం ప్రభుకి అప్పగించుకోవడం ఎంతైనా క్షేమకరం. పిల్లరా, లేయా రాహేలు సౌందర్యవతి, లేయా జబ్బు కలిగి. లేయా ద వన్ విత్ గాడ్ బికేమ్ మెనీ అన్నట్లుగా ఆమె ఒక్కరైపోయింది, కానీ దేవునితో ఉంది. ఇశ్రాయేలులో అనేక గోత్రాలు ఆమెలో నుంచి రావడానికి కారణమే అనేక జనాంగం అయింది లేయా. రాహేలు వారి నుంచి నాకు ఒక పాఠం నేర్చుకోవాలనిపించింది. జబ్బు గంటలు కలిగింది, లోకంలో ఎన్నిక లేనిది, అంగీకరించడానికి లేక చూడడానికి నోచుకోలేదు, కానీ దేవుడు ఉన్నత స్థానంలోనే తీసుకెళ్ళాడు. రాహేలు సుందరవతి, బహుసుందర్యవతి, ఆమె లోకంలో ఎంతగానో మెచ్చుకోదగినది. దేవుడు లేనప్పుడు ఆమె ఆ సౌందర్యం ఏమాత్రం ఎన్నిక లేనిదిగా ఉండిపోయింది. జ్ఞాపకం చేసుకోండి, మీకు కలిగిన గాయాలు ఏమైనప్పటికీ అవి దేవుడితో ఉన్నప్పుడు ఉన్నతంగా అవి మార్చబడతాయి. దేవుడు లేకుండా లోకపరంగా మెచ్చుకునే ఎన్ని ఆధిక్యతలు మనం కలిగి ఉన్నప్పటికీ
అవి లోకానికి అదనంగానే విడిచిపెడతాయి. రెండవ విషయాన్ని యోసేపు కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గ్రహిస్తే, కీర్తనల గ్రంథం అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించింది. యోసేపు జీవితం ఎన్నెన్నో గాయాలు పిల్లగా, యోసేపు ఎన్నో గాయాలు గుండా ప్రయాణించాడు. పుట్టినప్పుడే తల్లి చనిపోయింది. తర్వాత ఎక్కడ పెరిగాడో తెలుసా? ఆ దాసి కుమారుల దగ్గర పెరిగాడు. లేయ మరి చారదీయలేదేమో, అందుకనేమో డబుల్ బ్లెస్సింగ్ తర్వాత లేయకి వెళ్ళింది, యోసేపు వెళ్ళింది. ఎక్కడైనా ఒకటే న్యాయం. లాబాను యాకోబును హింసించాడు. లాబాను అంతా తీసుకెళ్ళి యాకోబుకి ఇచ్చాడు దేవుడు. యాకోబు లేయాను హింసించాడు. యాకోబు ఆస్తంతా ఎక్కువ భాగం లేయాకు వెళ్ళింది. ఇక్కడ లేఖనం అయితే మౌనంగా ఉంది. ఆ యోసేపును చేరదీ దగ్గర ఒకవేళ రాహేలు బట్టి ఏమైనా ఆ లేయా తక్కువగా చూసిందా, లేకపోతే చేరదీయలేదా? రెండంతల భాగం తర్వాత దేవుడు యోసేపుకు వెళ్ళినట్లుగా దేవుడు చేశాడు. దాసి కుమారుల దగ్గర పెరిగాడు. అన్నయ్యలు ప్రేమకు పైగా పగను చూపించారు. తండ్రి ప్రేమ నుంచి దూరం చేశారు. బానిసగా అమ్మివేశారు. ఎన్ని గాయాలు పిల్లారా, ఎన్ని గాయాలు ఇవి. సాధారణంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం, కానీ ఒక్క అనుభూతి గుండా మనం ప్రయాణించినప్పటికీ తలడిల్లిపోతాం. ప్రభువుని ప్రశ్నిస్తాం, దేవుణ్ణి అడుగుతాం, దేవుణ్ణి ప్రశ్నార్థంగా చూస్తాం. అందుకే గాడ్ ఈజ్ సావరియన్, ఆయన సార్వభౌమాధికారానికి వారు అప్పగించుకున్నారు, దేవునికి అప్పగించుకున్నారు. అన్నయ్య అంటారు, వెంకటరత్న అన్నయ్య, నా సహోదరుని అమ్మేస్తున్నామని అంటే ఎవరు అంటారు? అక్కడే దాసుడిగా ఇచ్చి దాసుడిగా అమ్మారట. దాసుడిగా అమ్మబడ్డాడు ఇంటి వారి చేతనే. కానీ ప్రపంచము ఆ దినాల్లో కరువులో నిలిచి ఉండడానికి కారకుడయ్యాడు యోసేపు. ఇశ్రాయేలు అందరూ నిలిచి ఉండడానికి కారకుడయ్యాడు యోసేపు. ఇశ్రాయేలు జాతి నిలిచి ఉంది, కారణం యోసేపు అయ్యాడు. గాయమైంది కదా యోసేపు. దేవుడు ఎంత ఉన్నతంగా యోసేపు యొక్క గాయాన్ని ఆయన కట్టాడు. ఆది కాండము ఆ యొక్క మాటను చూద్దాం. ఇద్దరు కుమారులు పుట్టిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కదా, ఆ వచనాన్ని 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు దేవుని మార్పు, దేవుడు మన గాయాల్ని మార్చే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో. తమ్ముడు విజయ్ కూడా 7.5 సంవత్సరాల దూరంగా ఉన్నాను, నా పరిస్థితులు ఎన్ని రీతిగా ఉన్నాయి అని తమ్ముడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నిజమే, గాయాల దగ్గర ఆయన హస్తము, ఆయన మాన్పే విధానము మన వ్యక్తిగత జీవితాల్లో ఎంత ఉన్నతంగా ఉంటుంది. నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేశాను. 52వ వచనంలో అంటాడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను వాటే గాడ్స్ హీలింగ్. ఎక్కడైతే నేను బాధనుందానో అక్కడే నన్ను అభివృద్ధి చేశాడు దేవుడు అని అంటాం. గాయముందవా, గాయముందిన జీవితాన్ని బాగు చేయగలిగిన ఆయన హస్తాలకు అశాంతం మనల్ని అప్పగించుకుందాం. మూడవదిగా రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. వారు పెద్దవారపు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తులై ఉందురా, పురుషులు లేక ఒంటరి కత్తులై ఉందురా. ఇది రూతు యొక్క జీవితం, పురుషుని లేని జీవితం. నయోమి ఆ ప్రాంతానికి వెళ్ళింది. మనం లోకపరంగా ఆలోచన చేస్తే ఎన్నో అనుకోవచ్చు, ఈ కుటుంబం అప్పుడు మా దగ్గరికి ఎందుకు రావాలి, లోకపరంగా ఎన్నో ఆలోచించవచ్చు. వీళ్ళే దొరికారేంటి మేము వివాహం చేసుకోవడానికి, ఇలాంటి కుటుంబం దొరికింది ఏంటి, ఎన్నైనా అనవచ్చు, ఎన్నైనా అడగవచ్చు. పరిస్థితులు చేజారిపోయిన తర్వాత అరే మేము చేసుకోకూడదు అనుకున్నాం, కానీ పెద్దల ఒత్తిడి, పలానా రామకృష్ణ ఒత్తిడి,
ఫలానాల ఒత్తిడి వల్ల జరిగింది, ఎన్నైనా మంచిగా జరిగితే మన పేరు బయటకు వినపడవు, కానీ ఏదైనా కీడు జరిగితే ప్రత్యేకంగా దేవుడి పేరు బయటకు వస్తుంది. కానీ ఋతు అలాగా అనలేదు. ఆమె గాయం పొందింది, అవన కాలంలోనే భర్తను కోల్పోవడం. కానీ గాయాలతో ఉన్న నయోమి గాయాన్ని కట్టడానికి ఋతు నిలబడింది. కాబట్టి దేవుడు వారి ఇరువురు గాయాలు కట్టడానికి దేవుడు నిలబడ్డాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందుచూ ఉన్నారు. పిల్లరా, ప్రభువును నమ్ముకున్న మనము మన గాయాలే కాదు, ఎదుటి వారి యొక్క గాయాల్ని కట్టగలిగిన తత్వాన్ని మనము నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఏమాత్రం కూడా దేవుని విశ్వసించడానికి ఆసారం లేని సమయంలో ఋతు దేవుడిని నమ్మింది. నయోమి దేవుడు ఎవరు? వారికి కరువిచ్చిన దేవుడు. నయోమి దేవుడు ఎవరు? ఆమె వలస రావడానికి కారణమయ్యాడు. నయోమి దేవుడు ఎవరు? ఆమె భర్తను చంపినవాడు. నయోమి దేవుడు ఎవరు? వారి పిల్లల్ని చంపినవాడు. ఎలా నమ్మాలి? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆమె ప్రభునందు నిరీక్షించడు. నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు అని అనడం. ఋతు యొక్క గాయాల్ని దేవుడు ఎంత అద్భుతంగా ఆ గ్రంథంలో స్వస్థపరుస్తూ వచ్చాడో. దిక్కు లేకుండా ఉన్న ఆమె జీవితానికి భాగ్యవంతుడైన బోయాజును జతపరిచాడు. పరిగి ఏరుకోవడానికి వచ్చిన పొలంలో ఆ పొలానికి యజమానురాల్ని చేశాడు. గాయాలతో ఉన్న నయోమికి ఒక బంధువుని ఇవ్వడానికి కారకురాలైంది ఋతు. అన్యురాలుగా వచ్చింది, ఇశ్రాయేలుకి ఆశీర్వాదకరంగా మారింది. అంటారు కదా, ఇడవడరా పరదేశి మన దేశంలో మన దగ్గరకు వచ్చి మనకు చెప్తున్నాడని. కానీ ఆమె పరదేశిగానే వచ్చింది, వారికి ఆశీర్వాదకంగా మారింది. దావీదునిచ్చింది, సువర్ణ యుగాన్ని పరిపాలించడానికి కారకురాలు, ఒక అంత పాలిభాగస్తురాలు అయింది. అంత మాత్రమేనా? రేపటి భవిష్యత్ కాలంలో యేసు ప్రభువారు దావీదు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి అందరికీ సువర్ణ పరిపాలన అందించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. గాయం చేయవాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే. ఆయన మాన్పే చేతులకు మనం అప్పగించుకుందాం. నేను ఒక క్యారెక్టర్ మిస్ చేస్తున్నాను. చివరి మాటను మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడి. ప్రభువు యేసు ప్రభువారు గాయపరచబడ్డారు. ప్రియరా, నువ్వు గాయపరచబడ్డావా? నీలానే ప్రభువు కూడా గాయపరచబడ్డారు. భయపడకు, నీ ప్రతి గాయము ఆయనకు తెలుసు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అన్న మాటల్ని చూద్దాం. 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయ. శోధన, శ్రమ, ఈ రెండు విషయాల్లో కూడా ఆయన గాయాలయ్యాడు. అలాంటి గాయాల్ని మాన్పగలిగిన దేవుడు ఆయన. అలసట పడ్డాడు, ఆకలి కొన్నాడు, అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, పిడుగుతులు. చివరిగా ఆలోచించుకుంటూ వెళ్తే మనిషి యొక్క దాహం యొక్క అవసరత ఏంటో కూడా గుర్తించిన వాడు. మనిషి దాహం అనే బాధ కూడా ఏంటో తెలిసిన వాడు. మన యావత్ బాధ నొందిన దేవుడు ఆయన. అంతగా గాయపరచబడినటువంటి దేవుడు. ఆ గాయాలు ఎందుకంటే నీ కోసం, నా కోసమే. ఒక మారు ఈ మాటల్ని చూద్దాం, ఈ మాటల మీద దృష్టి పెడతాం. అందుకని నేను మరొక క్యారెక్టర్ని స్కిప్ చేయడానికి కారణం ప్రభువు గురించినటువంటి ఈ మాటల మీద దృష్టి పెడతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్ని ఒకసారి దయచేసి ఆ బైబిల్ని తెరచి చూడండి. ఇప్పటికే చాలా కాలం సమయం అయిందని ఉన్నారు కదా, దయచేసి ఈ మాటలను చూద్దాం. చదువు తల్లి. ప్రతివాడు, నో ఎగ్జంప్షన్, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకుని తల వరకు మెత్తన చేయబడలేదు. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి.
ప్రతి వాని జీవితము గాయాలతో ఉంది అని లేఖనం సెలవిస్తా ఉంది. అవి కట్టబడలేదు, శుద్ధి చేయబడలేదు, బాగు చేయబడలేదు. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాటలు, ఎందుకయ్యా గాయాలయ్యాయి మానవుడికి అని అంటే, మీ పాపమును బట్టే, మీ అపరాధములు బట్టే, మీ దోషములను బట్టే నడినెత్తు నుండి అరకాల వరకు గాయాలైపోయినటువంటి మన కొరకు సిలువలో ఆయన గాయమయ్యాడు, మన యొక్క గాయాల్ని బాగు చేయడానికి. హోషేయ గ్రంథం 747వ పేజీ, 747 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్ని మనం అందరం చదువుతాం, అందరం కలిసి చదువుతాం. 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్టు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుకొనుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. గాయము చేయవాడును నేనే, గాయమును మార్పువాడును నేనే అన్న మాట దగ్గర ఆయన సార్వభౌముడు. ఆ మాట దగ్గర ఆయన న్యాయవంతుడు, ప్రేమ కలిగిన వాడు. ఆ మాట దగ్గర తన ప్రజల ఎడల ప్రేమ కలిగిన ప్రణాళికను కలిగి ఉన్నవాడు అని మనకు అర్థమవుతుంది. జీవితాల్లో గాయాలైన దగ్గర వారికి ఏ రీతిగా ఆయన మాన్పుతూ వచ్చాడో దేవుణ్ణి చూసాం. అంత మాత్రమే కాదు, మన కొరకు గాయమైనటువంటి ప్రభువు పిల్లరా, ప్రతి వాని గాయాన్ని మాన్పగలిగిన మందు, ప్రతి పాపమును బాగు చేయగలిగినటువంటి మందు గాయమైనటువంటి ప్రభువే. గాయమైనటువంటి ప్రభువే. ప్రభుకు అప్పగించుకుంటావా నీ గాయాన్ని, నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటావా? ఆయన్ని ప్రభువుగా మనం అప్పగించుకోవడానికి దేవుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, ఉదయము తప్పక వచ్చిన రీతిని మా యొద్దకు వస్తారు అన్నారు ప్రభువా. వర్షంలాగా, తొలకరి వర్షం వలె మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బాగు చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడతాం. పాట పాడుతుండగా దేవుడికి కానుకరిస్తాం.